హలో మడి బంగారం ఎలా ఉన్నారు అందరూ? డీనో అన్న అసలు దుమ్ము లేపి బ్లాక్ బస్టర్ బద్దలు కొట్టారనమాట. ఇక్కడ NS400Z లాంచ్ అనమాట. పేరు చేంజ్ అయింది, NS400 అనుకున్నాం, కానీ Z అనే లెటర్ అనేది ఆల్ఫాబెట్ అనేది వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. దానికి ఒక అర్థం ఏంటి, అది ఎందుకు ఇంక్లూడ్ చేశారు అనేది వాళ్ళు మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ వదిలేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఫ్యూచర్లో ఇంకా ప్రోడక్ట్స్ రాబోతున్నాయి, రాబోయే నెలల్లో, అంటే జస్ట్ ఫ్యూ మంత్స్లో మనకి కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి. దాంట్లో మనకి ఈ Z ఎందుకు ఇంక్లూడ్ చేశారనేది చెప్తారు. కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కడు అసలు పిచ్చోడు అయిపోయాడు అనమాట. ప్రైస్ అనౌన్స్ చేసిన తర్వాత జస్ట్ 1.85 lakhs ఫర్ 400cc పల్సర్. అంటే దాంట్లో ఇంకా ఎటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చారని మీరు తెలుసుకుంటే మాత్రం మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది, బ్లడ్ క్లాట్ అయిపోతుంది, హార్ట్ దుబ్బుద్ది. బట్ ఎనీవే, మోర్ దెన్ దాట్ లెట్ us రిజాయిస్ దిస్ మూమెంట్. ఎందుకంటే ఎక్విప్మెంట్ ఏమేమి చూద్దాం, క్లుప్తంగా నేను వాక్ అరౌండ్ ఇచ్చేస్తాను. మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ LED DRLs, లైట్నింగ్ బోల్ట్ DRLs ఉందో, ఏదైతే మనము పల్సర్ 200NS కొత్త మోడల్లో చూసామో అది ఇచ్చారు. కానీ దీంట్లో ఇంకా ప్రీమియంగా కనిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్ అగ్రెసివ్ నేకెడ్ వుల్ఫ్ డిజైన్ అనేది మనకు కనిపించింది. ఇక్కడ NS400 బ్రాండింగ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చింది. మంచిగా ఒక ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది, ఒక స్పోర్టీ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. బై ఫంక్షనల్ LED, హై బీమ్ యాజ్ వెల్ as లో బీమ్ కోసము. సో మనకి ఏదైతే లైట్ స్ప్రెడ్ ఉంటుందో కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ చాలా కన్సిస్టెంట్ లైట్ స్ప్రెడ్, లైట్ త్రో అనేది మనకి ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మనకి మీరు చూసినట్లయితే మీకు ఇది దీంతోపాటు మీకు ఒక మంచి అగ్రెసివ్ ఫ్రంట్ ఫ్యాషన్ అనేది మనకి ఆఫర్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం డిజైన్ మీరు చూసినట్లయితే మనకి ఏదైతే అమాల్గమేషన్ ఆఫ్ 200NS అండ్ N250 అనేది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే బై ఫంక్షనల్ LED ఉందో అది N250 డిజైన్, అండ్ ఏదైతే DRLs ఉన్నాయో అది 200NS డిజైన్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్రంట్ ప్యానల్ అనేది కొంచెం ఫ్లిమ్సీగా కనిపిస్తుంది, కానీ పర్లేదు, చాలా చాలా మంచి ఫిట్ అండ్ ఫినిష్ ఇచ్చారు. షాంపెయిన్ గోల్డ్ 43mm USD ఫోక్స్ ఇచ్చారు. అది అల్టిమేట్ అనమాట ఈ యొక్క ప్రైస్ పాయింట్లో. డ్యూయల్ ఛానల్ ABS ఆఫర్ చేశారు. దాంతోపాటు మనకి 320mm ఫ్రంట్ డిస్క్ అనేది మనకి ఆఫర్ చేస్తారు. మనం చూస్తున్నాము. టైర్స్ చూసినట్లయితే మనకి వెనకాల టైర్ మనకి 140 సెక్షన్ రేడియల్ రేర్ టైర్ అనేది మనకి ఆఫర్ చేశారు. టు ఆఫర్ వెరీ గుడ్ మంచి రోడ్ గ్రిప్ అండ్ టు కాంప్లిమెంట్ ద కైండ్ ఆఫ్ పవర్ లర్కింగ్ అంటండి. పవర్ గురించి మాట్లాడాం కాబట్టి బండి ఒక ఇంజిన్ గురించి మాట్లాడుకుందాం. సో బండి ఇంజిన్ పవర్ చేసేదేమో 373cc సింగిల్ సిలిండర్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ మోటార్ అనమాట. 40 bhp 35 Nm 6-speed గేర్ బాక్స్. దీనికి మనకి పెరిమీటర్ ఫ్రేమ్ అనేది ఆఫర్ చేయబడుతుంది. మళ్ళీ ఇది సేమ్ 200NS వాళ్ళ పెరిమీటర్ ఫ్రేమా లేకపోతే డామినార్ నుంచి తీసిన బీమ్ పెరిమీటర్ ఫ్రేమ్ అనేది వాళ్ళు ఇది స్పెసిఫై చేయలేదు. కానీ దే ఆర్ సేయింగ్ ఇట్ ఆఫర్స్ గ్రేట్ స్టెబిలిటీ అండ్ సూపర్ స్ట్రేట్ లైన్ స్టెబిలిటీ అండ్ గ్రేట్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫర్ చేస్తుంది చెప్తున్నారు. అండ్ గ్రేట్ టార్జినల్ రిజిడిటీ అనేది మనకు ఆఫర్ చేస్తుంది. దీంతోపాటు మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ స్వింగ్ ఆర్మ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇవ్వబడింది. అంటే ఇది ప్రెస్ స్టీల్ స్వింగ్ ఆర్మా లేకపోతే అల్యూమినియం స్వింగ్ ఆర్మా స్పెసిఫై చేయలేదు, కానీ నాకు తెలిసినంతవరకు చాలా ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏదైతే యూజ్ చేయబడ్డాయో ఎలిమెంట్స్ చాలా చాలా రిచ్గా అనిపిస్తుంది. నైట్రాక్స్ గ్యాస్ చార్జ్ మోనోషాక్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది 5-step అడ్జస్టబిలిటీతో పాటు. టైల్ సెక్షన్ ఇదంతా కూడా యాజ్ ఇస్ 200NS డిజైనే. ఫ్రంట్ ఏమో మనకి N250 డిజైన్, సైడ్ నుంచి ట్యాంక్ టైల్ సెక్షన్ అంతా కూడా 200NS డిజైన్ యాజ్ ఇట్ ఇస్ దింపేశారనమాట. అండ్ సీట్ మనం చూసినట్లయితే చాలా స్పేషియస్ సీట్ అనేది ఆఫర్ చేశారు. టెక్స్చర్డ్ ప్యాటర్న్ సీట్ ఆఫర్ చేశారు, ప్రీమియం క్వాలిటీ ఫోమ్. సో ఇది ఫ్లాట్ సర్ఫేస్ ఎక్కువ ఆఫర్ చేస్తుంది. సో దానివల్ల రైడర్ అనేవాడు ఎప్పుడైతే బ్రేక్ కొడతాడో జారి ట్యాంక్ వెళ్ళి గుద్దుకునే అవకాశం లేదు. కొంచెం వరకు అప్వర్డ్లీ టేపర్డ్ సీట్ అనమాట. అండ్ పిలియన్ సీట్ కూడా చాలా నీట్గా ఆఫర్ చేయబడింది. చాలా మంచి పిలియన్ సీట్, యూజబుల్ పిలియన్ స్పేస్ అనేది ఆఫర్ చేసేది మనం చూస్తున్నాం. మిర్రర్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ అల్యూమినియం స్టాక్తో పాటు డామినార్ మిర్రర్స్ యాజ్ మనకి ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాము. అండ్ బ్రేక్ అండ్ క్లచ్ లీవర్స్ కూడా మనకి అడ్జస్టబిలిటీతో పాటు వస్తుంది. 5-step అడ్జస్టబిలిటీతో పాటు ఫింగర్ రీచ్కి తగినట్టు మీరు చేసుకోవచ్చు. రైడ్ బై వైర్ మనకి ఆఫర్ చేశారు. దాంతోపాటు స్లిప్పర్ క్లచ్ కూడా ఆఫర్ చేశారు. స్లిప్పర్ క్లచ్తో మనకి ఫాస్ట్ డౌన్ షిఫ్ట్ చేసుకోవచ్చు వితౌట్ రన్నింగ్ ద రిస్క్ ఆఫ్ ద రేర్ వీల్ లాకింగ్ అండ్ హాపింగ్. అండ్ లైటర్ క్లచ్ పుల్ అనేది ఉంటుంది. దాంతోపాటు రైడ్ బై వైర్ కన్సిస్టెంట్ థ్రాటిల్ రెస్పాన్స్, సీమ్లెస్ థ్రాటిల్ రెస్పాన్స్ అండ్ చాలా క్రిస్ప్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. దాంతోపాటు మీరు స్విచ్ గేర్ మీరు చూసినట్లయితే హ్యాండిల్ బార్ అండ్ స్విచ్ గేర్ మనం చూసినట్లయితే మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మనకి స్విచ్ ఇంజిన్ కిల్ స్విచ్ విత్ స్టార్టర్ బటన్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. అండ్ హ్యాజర్డ్ లైట్ స్విచ్ కూడా మనకి ఇవ్వడం చూస్తున్నాం. డెడికేటెడ్ స్విచ్ ఫర్ మనకి DRLs ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా ఒక డెడికేటెడ్ స్విచ్ ఇచ్చారు టు సేవ్ ద బ్యాటరీ. ఒకటి మనకి ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ ఇచ్చారు, అది చాలా మంచి విషయం. అండ్ స్పీడో కన్సోల్లో MID అనేది ఆఫర్ చేయబడింది. అండ్ రైడింగ్ మోడ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం మనం చూస్తున్నాము. సో మీరు చూసినట్టయితే ఇది స్టార్టప్ డిస్ప్లే అనమాట. సో దీంట్లో మీకు చూడొచ్చు 199 టాప్ స్పీడ్ వరకు వల్ల దీని టాప్ స్పీడ్ క్లెయిమ్ అనేది 154 అంటున్నారు. మైలేజ్ క్లెయిమ్ ఏం చెప్పలేదు. సో దాని గురించి మాట్లాడదాం. రెవ్ కౌంటర్ మీరు చూసినట్లయితే మనకి రెడ్ లైన్ వరకు వెళ్తుంది 12,000 RPM వరకు, కానీ మనకి 10,000 RPMకి లిమిటర్ ఉన్నట్టుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. స్పీడో కన్సోల్ టైం
అండ్ ఫ్యూల్ గేజ్ అండ్ ఎంఐడీలో మీరు చూసినట్లయితే మనకి ఎంఐడీని అడ్జస్ట్ చేయడానికి మీరు ఈ యొక్క బటన్స్ని మీరు యూస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మీరు వెహికల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో చూసినట్లయితే రైడ్ మోడ్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తాయి. దీంట్లో రోడ్, స్పోర్ట్, రెయిన్, ఆఫ్ రోడ్ 4 రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి స్పోర్ట్లో పెట్టుకోవచ్చు. స్పోర్ట్ మోడ్ యాక్టివేటెడ్ అనేది వస్తుంది. ఇక్కడ కూడా మీకు హైలైట్ అవుతుంది ఏ మోడ్లో మీరు నడిపిస్తున్నారు అనేది. ఆఫ్ రోడ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే కంప్లీట్గా ABS ఆఫ్ అవ్వదు, జస్ట్ మాడ్యులేట్ చేయబడుతుంది సచ్ దట్ వీల్ లాక్ ప్రివెంట్ చేసినా కానీ మీరు ఏదైతే డ్రిఫ్టింగ్గా చేయాలనుకుంటున్నారో అది మీరు ఈజీగా చేసుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ కూడా మీరు దీంట్లో ఆఫర్ చేశారు. ఏదైతే MTC ఉందో మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఎక్సెస్ వీల్ స్పిన్ని అది ప్రివెంట్ చేస్తుంది. అది మనకి 400cc బైక్లో చాలా అవసరం అనమాట. దీన్ని ఆఫ్ చేయడానికి మీరు లాంగ్ ప్రెస్ చేయాలి సెట్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసినట్టయితే రిలీజ్ చేసినట్లయితే ఇక్కడ ఆఫ్ అయిపోతుంది ఈ సెట్ బటన్ని. మళ్ళీ ఇదే సెట్ బటన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఈ ఒక విషయం మీరు గమనించాలి. అండ్ అంతే అండి, ఇది ఇంకా బండి ఒక ఓవర్ వ్యూ. సస్పెన్షన్ గురించి మాట్లాడడం 43mm USD ఫోక్స్, 320mm డిస్క్, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్ బై వైర్, స్లిప్పర్ క్లచ్, USB ఛార్జింగ్ సాకెట్ అండ్ 400cc పవర్ ప్లాంట్, 40 bhp పవర్. ఇవన్నీ చూసినట్లయితే నిజంగా జనాలు అండ్ టర్న్ బై టర్న్ నావిగేషన్, దీంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా దీంట్లో ఆఫర్ చేశారు. అండ్ ఇప్పుడు బండి ఒక ఎగ్జాస్ట్ నోట్ మనం విందాము. మీరు చూసినట్లయితే మంచి రిఫైన్డ్ ఎగ్జాస్ట్ నోట్ కనిపిస్తుంది మనకి. సో ఇది ఎగ్జాస్ట్ నోట్ అనమాట. ఎక్కువసార్లు డ్రైవ్ చేసి బండిని అబ్యూస్ చేయము. లిక్విడ్ కూలింగ్తో పాటు వస్తుంది. అండ్ 1.85 lakhs అని ఎవరన్నా ఊహించుంటారా ఒక 400cc బైక్ 1.85 lakhs ఎక్స్ షోరూమ్కి వస్తుందని? ఇది లిమిటెడ్ టైం ఆఫర్ కూడా కాదు. వాళ్ళు ఏం టైం స్పెసిఫై చేయలేదు. మీరు వెళ్ళి వెంటనే బుక్ చేసుకోండి. వాళ్ళు ఎప్పుడు ప్రైస్ రైజ్ చేస్తారో తెలియదు, కానీ ఇది సోల్డ్ అవుట్ అయ్యే ముందు మీరు బండిని బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇటువంటి ప్రైస్ పాయింట్లో ఇటువంటి ఎక్విప్మెంట్, ఇటువంటి భరోసా, ఇటువంటి పల్సర్ DNA అనేది మనకి దొరకడం అసాధ్యం అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు బజాజ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు రాజీవ్ సార్ అండ్ హిస్ టీమ్ టు పుల్ దిస్ ఆఫ్ ఇన్ గ్రాండ్ స్టైల్. అదే మనం ఎక్స్పెక్ట్ చేసాం, దాన్ని మించి వాళ్ళు పోయారు. 1.99 అనుకున్నాను నేను, 1.85 అనేది అసలు కని విని ఎరుగని ప్రైస్ అనమాట. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఫుల్ రైడ్ రివ్యూ అనేది త్వరలో నేను తీసుకొస్తాను ఎంబార్గో తీసిన తర్వాత. ఇప్పటికైతే నీలాద్రి బ్రదర్ నాకు హెల్ప్ చేస్తున్నాడు షూట్ చేయడానికి. వాడికి చాలా థ్యాంక్స్. నా తమ్ముడు లాంటి వాడు. అండ్ వాడి ఛానల్ హిందీలో ఉంటుంది, మీరు చూడాలంటే వాడి ఛానల్ కూడా చూడొచ్చు. మంచి ట్రావెల్ కంటెంట్ వాడు ప్రజెంట్ చేస్తాడు. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. కలర్స్ మీరు చూసినట్లయితే అక్కడ రెడ్ కలర్ అనేది మనకు కనిపిస్తుంది. రెడ్ కలర్ ఎలా ఉందని మీరు చూసి చెప్పండి. మీకు నచ్చిన కలర్ ఏంటని చెప్పండి. ఇది వైట్ కలర్, ఇక్కడ గ్రే కలర్ విత్ నియాన్ యాక్సెంట్స్ ఉంది. అండ్ అక్కడ వెనకల్ సైడ్ మనకి బ్లాక్ కలర్ కూడా కనిపిస్తుంది అక్కడ. సో ఆ బ్లాక్ కలర్ కూడా మీకు కనిపిస్తుందా విత్ రెడ్ యాక్సెంట్స్ అనేది బాగుందా లేదా మీరు చూసి తెలియచేయండి. మీ ఫేవరెట్ కలర్ ఏందనేది మీరు తెలియచేయండి. నాకైతే వైట్ కలర్ చాలా నచ్చింది. రెడ్ కలర్ కూడా చాలా స్పోర్టీగా కనిపిస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మనం 1 lakh సబ్స్క్రైబర్స్కి గివ్ అవే ఇవ్వబోతున్నాం. దానికోసం రెడీ అయిపోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.